హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 41. "నువ్వు కొట్టినా నాకిష్టమేరా! నన్ను కొట్టే వంకతో అయినా ఇంటికి రావచ్చు కదా సిద్ధూ! నిన్ను కాసేపైనా నా కళ్ళారా చూసుకుంటాన్రా! అసలు నువ్వు నా ముందర లేకుంటే ఏదోలా ఉంది. ఎప్పుడూ నీ పక్కనే ఉండాలి అనిపిస్తుందిరా నాకు" అని అంది సాహిత్య. నిన్ను మొదటిసారి కలిసినప్పుడు పిచ్చి కాస్తే ఉందనుకున్నాను నీకు. కానీ ఇప్పుడే తెలిసిందే అన్ నీ ఒంటి నిండా పిచ్చే ఉంది అని. అసలు నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదే పిచ్చి హాస్పిటల్‌లో. పాపం నీ గురించి తెలియక మీ వాళ్ళు ఎవరో బకరాని ఎదవని చేస్తున్నారు. కానీ నిన్ను కట్టుకుంటే వాడు నీకన్నా ఎక్కువగా పిచ్చోడయిపోతాడు. నిజంగా ఇంత పిచ్చుందంటే పిచ్చి మొహందానా నీకు అని పిచ్చి పిచ్చిగా తిట్టాడు సిద్ధు సాహిత్యని. నాకేం పిచ్చి లేదు కానీ నువ్వంటేనే పిచ్చి నాకు అని చెప్పింది సాహిత్య. ఇవే తగ్గించుకుంటే మంచిది. బాగుపడతావు. అంతేకానీ నాకు బావుండడం ఇష్టం లేదు. మంచిగా ఉండడం ఇష్టం లేదు. నా లైఫ్‌లో అన్ని కష్టాలు తెచ్చుకుంటాను. నా లైఫ్‌ని రిస్క్‌లో పడేస్తానంటే ఎవడు మాత్రం ఏం చేస్తాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పిన వాళ్ళు వినరు. ఒప్పుకోరు. నా దగ్గరకొచ్చాక అసలు నువ్వెవ్వరో కూడా నాకు తెలియదు అని చెప్తాను. మీ అమ్మాయిని ఎవ్వడికి ఇచ్చి పెళ్లి చేసుకున్నా ఐ డోంట్ కేర్ అని చెప్తాను. అప్పుడేం పీకుతావు నువ్వు? అని అడిగాడు సిద్ధు. నేనేం పీకుతానో కొన్ని రోజులు వెయిట్ చేయరా! టైం వచ్చినప్పుడు నేను చేస్తాను కదా! అప్పుడు కళ్ళారా చూద్దువులే. అంత ఈజీగా నా ప్రేమను నిన్ను వదులుకుంటాను అనుకుంటున్నావా? అలా వదులుకుంటే ఇక నాకు, నా ప్రేమకి వాల్యూ ఎక్కడిదిరా? నేను చేసే రోజు దగ్గరలోనే ఉంది. అప్పుడు కళ్ళారా చూద్దువులే. ఇప్పుడెందుకు చెప్పడం? అని అంది సాహిత్య. మామూలుగా లేదే నీకు బలుపు. క్వింటాళ్ళల్లో ఉంది. ఏదో చేస్తాను, ఏదో పీకుతానని నువ్వు కష్టాల పాలు, రిస్క్‌లో పడడం తప్పితే అందులో ఏమీ లేదు. నువ్వేం చేసినా అది నీ మెడకే చుట్టుకుంటుంది తప్పితే ఎవరికీ ఇంచు కూడా ఫరక్ పడదు. ఎందుకు ఆలోచించలేకపోతున్నావో నాకస్సలు అర్థం కావడం లేదు. ఎందుకింత పిచ్చిగా తయారయ్యావో కూడా అర్థం కావడం లేదు. ఇంత అర్ధరాత్రి ఫోన్ చేసి నా తలకాయ తినకపోతే హాయిగా రెస్ట్ తీసుకొని పడుకోవచ్చు కదా! నేనిక్కడ ఉదయాన్నే లేచి పొలానికి వెళ్ళాలి. కాస్త మా పనులని మమ్మల్ని చేసుకొనిస్తే బావుంటుంది. ఇలా నీతో అర్ధరాత్రి సొల్లు కబుర్లు చెప్పడం నాకిష్టం లేదు. కాస్త తమరు ఫోన్ పెట్టేస్తే నేను పడుకుంటాను. నాకు నిద్రొస్తుంది అసలే అన్నాడు సిద్ధు. ప్రేమించిన అమ్మాయితో ఫోన్‌లో మాట్లాడడానికి ఒక అబ్బాయి తపించిపోతాడు. నిద్రలేని రాత్రులు వెయిట్ చేస్తూ ఉంటారు ఒక్క ఫోన్ కాల్ కోసం. అదే నేనే నీకు ఫోన్ కాల్ చేస్తే కట్ చేయమని ఇంత ఘోరంగా ఎలా చెప్తున్నావురా? అసలే ఫ్యూచర్‌లో ఇవే మన స్వీట్ మెమోరీస్ తెలుసా? అది ఎందుకు గుర్తించట్లేదు నువ్వు? అని అడిగింది సాహిత్య. స్వీట్ మెమోరీస్ లేవు, ఆవకాయ బద్ద లేదు. మూసుకొని ఫోన్ పెట్టవే ఛార్జింగ్ కూడా లేదు. నా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి అని సిద్ధు నిర్దాక్షిణ్యంగా కాల్ కట్ చేశాడు. సాహిత్యకి ఏడుపొక్కటే తక్కువ. అయినా కూడా దొంగ సచ్చినోడు వీడికి నా ప్రేమ ఒప్పుకోవడానికి ఏం అడ్డొస్తుందో ఏంటో అని చింటూ, ప్రిన్సీ ఇద్దరూ ఆమె మాటలకి కదిలేసరికి వాళ్ళిద్దరిని జోకొడుతూ తను కూడా నిద్రపోయింది సాహిత్య. ఉదయాన్నే లేచి అందరూ కిందికి రావడం, టిఫిన్‌లు, కాఫీలు అవ్వడం కూడా పూర్తయ్యాయి. సాహిత్య కాస్త లేట్‌గా నిద్రపోవడంతో కాస్త ఆలస్యంగానే లేచింది. తనతో పాటు చింటూ, ప్రిన్సీ కూడా. ఇక వాళ్ళ ముగ్గురిని ఎవరూ నిద్ర లేపలేదు. జానకమ్మ గారు ఇక కూతురు కుటుంబం కోసం అన్ని స్పెషల్స్ చేస్తూ ఉంటే, సారథి గారు కొడుకులని, మావయ్య గారిని తీసుకొని వాళ్ళ ఊర్లో ఉన్న పొలాలు, తోటలు అన్నీ చూసుకోవడం కోసం వెళ్లారు. మెల్లిగా 11 గంటలకు సాహిత్య, చింటూ, ప్రిన్సీ లేచి ఫ్రెష్ అయ్యి బయటికి రాగానే తార దగ్గరుండి పిల్లలిద్దరికీ సాహిత్యకి టిఫిన్ వడ్డిస్తూ సాహిత్య పక్కన కూర్చొని కాస్త మీ అన్నయ్యలున్నప్పుడు మంచిగా ఉండు సాహిత్య. నీ మొహాన్ని చూసి మీ అన్నయ్య ఇక్కడ ఏదైనా జరిగిందా? చెల్లి చాలా డల్‌గా ఉందని నైట్ అడిగాడు తెలుసా? నాకెంత భయం వేసిందో. మీ అన్నయ్యకి నీ గురించి, నీ ప్రేమ గురించి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఆ ఊహించడానికి కూడా చాలా భయమేస్తుంది తెలుసా? పైగా ఈ విషయాలు నాకు తెలిసిందని మీ అన్నయ్యకి తెలిసిందనుకో, నా మెడ మీద తల లేకుండా చేస్తాడు. అంతటి ఘనుడు మీ అన్నయ్య. కాబట్టి మీ అన్నయ్య వాళ్ళున్నప్పుడు అయినా కాస్త మంచిగా నవ్వుతూ ఉండడం నేర్చుకో. అంతేగాని వాళ్ళకి నీ మీద అనుమానం పుట్టేలా చేసుకోకు. 2 నెలలు నిన్ను అంత ఈజీగా వదిలేశారంటే నీ మీద నమ్మకంతోనే. కానీ నువ్విలాంటి పనులు చేస్తావని కాదు. అర్థమైందా?
అని సాహిత్య టిఫిన్ తినే వరకు అక్కడే ఉన్న తార పక్కకు వెళ్ళింది. మళ్ళీ సాహిత్యకి చెప్పాల్సిన విషయాలు అన్నీ చెప్పేసి. రఘుపతి గారు అల్లుడు గారిని, మనవళ్ళని తీసుకొని వాళ్ళ తోటలు, పొలాలు చూపించడం కోసం వెళ్లారు. అవన్నీ చూస్తూ వెళ్తున్నారు. పంట ఎలా ఉందని ఆ పక్కనే సిద్ధు వాళ్ళ పొలంలో పని వాళ్ళతో పని చేస్తూ కనిపించేసరికి, "నాన్నా సిద్ధూ" అని పిలిచారు రఘుపతి గారు. రఘుపతి గారు పిలవగానే, "హా తాతయ్య వస్తున్నా" అని సిద్ధు రఘుపతి గారి దగ్గరికి వచ్చి, "ఏంటి తాతయ్య? ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేస్తే సరిపోయేది కదా! నేను చూసుకునేవాడిని" అని అన్నాడు. "అల్లుడు గారికి, మనవళ్ళకి మన పొలాలు చూపిద్దామని తీసుకొచ్చాను నాన్న. ఇదిగో అల్లుడు గారు సిద్ధు వీడే మన పొలాలు, తోటలు అన్నీ చూసుకునేది. వీడు మన పొలాలు చూసుకున్న దగ్గర నుండి మనకి ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వలేదు. ప్రతి సంవత్సరం మనకి లాభాలే తప్పితే అసలు ఏనాడు లాస్ అన్న మాట కూడా లేదు. ఏం అవసరం ఉన్నా కూడా వీడే చూసుకుంటాడు మనకు. నాకనే కాదు ఊర్లో అందరికీ. విదేశాల్లో చదువుకున్నాడు కానీ ఊరి మీద మక్కువతో జాబ్ చేయకుండా ఇదిగో వాళ్ళకున్న పొలాల్లోనే వ్యవసాయం, ఇంకా అన్ని పనులు చేస్తూ ఉంటాడు. వాడికి రాని పనంటూ లేదు బాబు తెలుసా? చాలా మంచోడు. ఏ అమ్మాయి చేసుకుంటుందో కానీ అదృష్టవంతురాలవుతుంది నా మనవడిని" అని రఘుపతి గారు సిద్ధుని దగ్గరికి తీసుకొని గర్వంగా చెప్తూ ఉంటే అశోక్, కేశవ్, సారథి గారు సిద్ధునే చూస్తూ ఉంటారు. మంచి ఫిజిక్, సిక్స్ ప్యాక్ బాడీ, 6 అడుగుల అందగాడు. చూడ్డానికి కూడా పల్లెటూరు వాడిలా కాకుండా పిచ్చ మాస్ లుక్ అండ్ క్లాస్ లుక్‌లో చాలా మోడ్రన్‌గా కూడా కనిపిస్తూ ఉన్నాడు. అసలితడు ఎలా ఇక్కడుంటున్నాడని వాళ్ళనుకున్నారు. అప్పుడే సిద్ధు "హాయ్ అంకుల్, నమస్తే" అని సారథి గారిని చూస్తూ చెప్పాడు. "నమస్తే బాబు" అని సారథి గారు చిన్నగా నవ్వగానే, "ఇదిగో వీడు నా పెద్ద మనవడు అశోక్, వీడు నా చిన్న మనవడు కేశవ్" అని రఘుపతి గారు పరిచయం చేశారు సిద్ధుకి. "హాయ్ అశోక్, హాయ్ కేశవ్" అని వాళ్ళిద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు సిద్ధు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.